చీకటి పేపర్ వచ్చింది. ఇక ఈ చీకటి పేపర్ జీవితంలో వెలుగు వచ్చే వరకు, అంటే వీళ్ళ సార్కి మంత్రి పదవి వచ్చే వరకు ఈ చీకటి పేపరు విషం కక్కుతూనే ఉంటుంది. ఇక చీకటి పేపరుకు వెలుగు రోజులు వచ్చినాక, అంటే వాళ్ళ సార్కు మంత్రి పదవి వచ్చినాక ఇక ఈ సార్ని ఎత్తుకుంటుంది సంఖకు. అప్పటి వరకు ఈ సంఖకు ఎత్తుకోకుండా ఈ సార్ను విమర్శిస్తూనే ఉంటుంది. విమర్శిస్తే అటు ఇటు కాకుండా తటస్థంగా ఉంటుంది అన్నట్టు. ఏం రాసుకొచ్చింది వీళ్ళ సార్ గురించి? బొక్క బోర్ల పడి బొక్కలిరిగిన బుద్ధి రాలే, బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ ఫైర్, నెల రోజులైన కాకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాల. మరి నువ్వు గెలిచిన ఒక్క రోజుకి అట్లూరికి ఇట్లా తెచ్చుకోరు 2 లక్షలు అంటివి కదా. ఇవాళ తీసుకుంటే మీకు 5,000 రూపాయలే, మేము గెలిచినాక తీసుకుంటే రైతు భరోసా 7,500 రూపాయలు. నేను చెప్తున్నా, కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా నేను చెప్తున్నా, రైతు రుణమాఫీ అయిపోయింది. గెలిచిన తెల్లవారే 3వ తారీఖు తర్వాత 4వ తారీఖు ఇట్లా పోయి అట్లా 2 లక్షలు తెచ్చుకోరు. 2 లక్షలు రుణమాఫీ అయిపోతుంది, మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోరు కొత్తగా. మరి నువ్వు ఒక్క రోజే అంటివి కదా, నెల రోజులు గడిచిపోయాయి. మరి నెల రోజులు గడిచిపోయినాక ఆగపోతే ఏంది? ఎందుకు ఆగాలి? ఎవరి కోసం ఆగాలి? ఒకవైపు రైతులు ఏడుస్తా అంటే, పెన్షన్ రాలేదని ముసలోళ్ళు ఏడుస్తా అంటే, వికలాంగులకు పెన్షన్ రాలేదని ఏడుస్తా అంటే, నువ్వు నెల 2 నెలలు 3 నెలలు ఇవ్వకపోయినా నీకు భజన చేసుకుంటా నీ కీర్తనలు పాడుకుంటుండాలా? నెల రోజులైన కాకముందే కాంగ్రెస్ హామీలపై పుస్తకాల. సరే, ఎన్ని రోజులకి ఇస్తావు జర చెప్పు, నీకు ఐడియా ఉన్నదా? ఇగో నెల రోజులు అయిపోయింది, ఇంకో నెల రోజులకి ఇస్తామాను, లేకపోతే బాండ్ పేపర్ రాసి తీసుకురా. నెల రోజుల తర్వాత కూడా నేను చేయలేకపోతే నేను దిగిపోతాను, బాండ్ పేపర్ పట్టుకొని రా. అప్పటి వరకు నెల రోజులు నిన్ను తిట్టకుండా చేతులు కట్టుకొని నువ్వు ఏ పని చేసినా మురిసిపోతా అంటాం, కిల నవ్వుతా అంటాం. సార్ ఎంత గొప్ప పని చేసిండు అంటాం. నెల రోజుల తర్వాత చేస్తాం మరి పనులని, ఒక్క మాట అనుకుంటుంటాం. మీ వల్ల అయితే కదా ముందు చేయడానికి. చెరకు తోటట్లో అది అడవి పందుల్లా రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఈయన ఒక్క పని చేయకముందే ముఖ్యమంత్రి అయింది. ఈయనకు 100 కోట్లు 1000 కోట్లు, కనీసం ఏం దోసుకోకముందే 1000 కోట్లకు అధిపతి అయింది. తెల్లారి వరకు రోజు దేవుని ముందర కూర్చొని, దేవా నేను కోటీశ్వరుని కావాలంటే దేవుడు ఈయన ఒక్కనే కరుణించి, బిడ్డ నువ్వు మంచి వ్యక్తివి, కోట్లకు పరుగులు ఎత్తుపాను. 600 కోట్లకు పిసిసి పదవి కొన్నోనివి అని ఆల్రెడీ ప్రచారం జరుగుతుంది. 3,000 కోట్ల రూపాయలకు ముఖ్యమంత్రి పదవి కొన్నోనివి అని అట్లా ప్రచారం జరుగుతుంది. పైగా ఓటుకు నోటు కేసులో దొరికిన నేరస్తుడివని మొత్తం ప్రపంచం అంతటికీ తెలుసు. నువ్వు అవినీతి మీద మాట్లాడితే హంతకుడే నేరం చేసి సార్ అవ్వయ్య లేనోన్ని జర క్షమించుర్రి అన్నట్టు ఉంటుంది. తెలుసు కదా ఆ కథ, ఇక కేసీఆర్ ఊరికే చెప్పేది ఆ కథ. ఒకడు కోపం వచ్చి తల్లిదండ్రులను చంపిండట. చంపి కోర్టుకు పోయినాక, అరే బాబు నీకంటే దుర్మార్గుడు, నీకంటే పాపాత్ముడు ఎవడన్నా ఉంటారా? సొంత తల్లిదండ్రులను చంపుతావరా? ఇప్పుడు నీకు ఏ శిక్ష చేయాలో చెప్పురా అని అంటే, వాడేమన్నాడట అమాయకంగా చేతులు కట్టుకొని, సార్ అవ్వయ్య లేనోని సార్, జర నన్ను క్షమించి ఇడిచిపెట్టురు సార్ అన్నాడట వాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కథకి అట్లనే ఉన్నది. ఈయన అవినీతిపరుడు, ఈయనే అక్రమదారుడు, ఈయనే అన్యాయాలు చేసేటోడు, చెరుకు తోటల్లో అడవి పందుల్లాగా రాష్ట్రాన్ని దోసుకున్నారని మళ్ళా ఈయన మాట్లాడతాడు. లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ 17 సీట్లు, కనీసం 12 గెలవాలి. మీరు గెలుస్తారా, మీకు సురుకులు పెడతారా అనేది ఈ 2 నెలల్లో మీరు చేసే పనులను బట్టి ఉండబోతుంది ముఖ్యమంత్రి గారు. ఈ నెల రోజులు మాత్రం మీరు అట్టర్ ఫ్లాప్ అయిపోయిండ్రు. ఈ రానున్న 2 నెలల్లో మీరు ఏం చేస్తారనేది తెలిస్తే గప్పుడు మీకు సురుకు పెట్టాలా, 12 సీట్లు ఇవ్వాలా తెలిసిపోతుంది. కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గిందనే కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. అంటే ఓకే, ఆయనకు తగ్గిందో తగ్గలేదో ఏమైందో, మరి మీకు వేయాలని లేదా సిబిఐ ఎంక్వైరీ? సిబిఐ ఎంక్వైరీ మీకు వేయాలని లేదా? ఒకవేళ నువ్వు సిబిఐ ఎంక్వైరీ చేసిన తెల్లారి ఓటుకు నోటు కేసును ముందుకు తీసుకుపోరని ఒక ప్రైవేట్ ఫిల్ ఎత్తారు, అప్పుడు నీకు ఉంటుంది ఆట. అందుకే నువ్వు సిబిఐ ఎంక్వైరీ ఓడతలేవు కాళేశ్వరం మీద. ఈ మతలాభం మా ప్రజలకు తెలుస్తలేదు. ఈయన సిబిఐ ఎంక్వైరీ కానీ లెటర్ రాసి పంపిండు అనుకో, కేసీఆర్ ఏం చేస్తాడు, ఒక ప్రైవేట్ పిల్లు ఎత్తాడు, ఓటుకు నోటు కేసు ఎంతవరకు వచ్చింది, ఓటుకు నోటు కేసుని ఇంతవరకు ఎందుకు ముందుకు జరుపుతలేరు అని వాళ్ళు ఒక లెటర్ రాపిస్తారు, ప్రైవేట్ లెటర్. అప్పుడు ఈయన ఇరుక్కపోతాడు.
కాబట్టి ఆ కాళేశ్వరం అవినీతి బయటపడదు, ఈ ఓటుకు నోటు కేసు అవినీతి కూడా బయట పడదు. నేను అడిగినప్పుడు ఎందుకు విచారణ చేయలేదు? బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కాళేశ్వరం పేరుతో దోచుకున్నాయి. నువ్వు అడిగినప్పుడు చేయలేదంటే ఇప్పుడు నువ్వు పంతానికి పోయి మళ్ళీ ఇప్పుడు రాయవా? అన్ని దొంగ నాటకాలు అందరి. పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కామెంట్లు, కాంగ్రెస్ వచ్చాక స్వతంత్రం వచ్చిందని ప్రజలు ఫీల్ అవుతున్నారు. అబ్బో, బట్టి విక్రమార్క గారు ఒక పని చేయరు, కాంగ్రెస్ వచ్చాక కాదు, కాంగ్రెస్ వచ్చాక స్వతంత్రం వస్తుందని ప్రజలు ఫీల్ అవుతున్నారా అని రాయరు, సరిగ్గా సరిపోతుంది. దేశాన్ని దోసుక తినేదే మీరు అడ్డదిడ్డంగా, దేశాన్ని ఆగం చేసిందే మీరు అడ్డదిడ్డంగా, దేశంలో ఇంకా కులం అనే రాక్షసి ఉన్నదంటే కారణమే మీరు. ఒక్క చట్టం, కుల నిర్మూలన అనే ఒక చట్టం చేసి పెడితే కులం ఎప్పుడో పోవు. ఈ కులానికి ముడిపడే పేదరికం ఉన్నది, కులానికి ముడిపడే పేదరికం ఉన్నది. అది దయచేసి మీరు కుల నిర్మూలన అనే ఒక బుక్ చదువుర్రి. ఆ బుక్ చదివితే మన ఎస్సీ బీసీ ఎస్టీల చేతులకు, పేద ప్రజల చేతులకు అధికారం వస్తుంది. వీళ్ళు కాంగ్రెస్ వచ్చాకే అసలైన స్వతంత్రం వస్తాయి. కాంగ్రెస్ ఉన్న రోజు మనకు స్వతంత్రమే రాదు, ఆర్థిక స్వతంత్రం రాదు, రాజకీయ స్వతంత్రం రాదు, రెండు రావు.